హాయ్ గచ్చియాగుట్ట ఎపిసోడ్ 2 మీరు ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎపిసోడ్ ని చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. స్టార్టింగ్ లోనే మనకి రూడో చిన్నతనాన్ని చూపిస్తారు. తను ఆలోచిస్తాడు, ఎవరైతే క్రిమినల్ అని పిట్ లోకి వేసేస్తారో వేసిన తర్వాత వాళ్ళు ఏమైపోతారని అనుకుంటాడు. అప్పుడే తన ముందు ఉన్న అందరూ ఇంకొకరు డ్రై ఫోక్స్ ని ఆ పిట్ లోకి వేసేశారు, ఈ నా కొడుకులు ఎందుకు ఇన్ని క్రైమ్స్ చేస్తారు, ఇలా ఎందుకు చేస్తారు అని వాళ్ళ గురించే నీచంగా మాట్లాడుకుంటారు. తర్వాత మళ్ళీ ప్రెజెంట్ కు వస్తే కింద పడ్డ రూడో మళ్ళీ పైకి లేచి చుట్టూ చూస్తే తన వెనుక ఆ పెద్ద మాన్స్టర్ వస్తుంది. ఆ మాన్స్టర్ పూర్తిగా అక్కడ ఉన్న చెత్తతో తయారై ఉంటుంది. దాని నుంచి తప్పించుకోవడానికి రూడో అక్కడి నుంచి పారిపోతాడు. కానీ ఆ మాన్స్టర్ తల పైకెత్తి ఒక్కసారి అరవగానే తనలా ఉండే ఇంకా చాలా మాన్స్టర్స్ అక్కడికి వచ్చి రూడోని పట్టుకోవడానికి వెంటపడతాయి. అలా అన్ని మాన్స్టర్స్ వచ్చి రూడోని చుట్టుముట్టేస్తాయి. రూడోకి ఏమీ అర్థం కాదు, ఇవి చెత్తతో ఎలా మాన్స్టర్స్ అయ్యాయి, అయినా అవి ఎలా కదులుతున్నాయని ఆలోచిస్తూ అక్కడి నుంచి మళ్ళీ పారిపోతాడు. అలా పారిపోతున్నప్పుడే మనుషుల పుర్రె కనిపిస్తుంది. వెంటనే మళ్ళీ పైకి చూస్తూ పైన ఉన్న వాళ్ళని తిడతారు, చెత్త నా కొడకల్లారా. అలా మళ్ళీ అక్కడి నుంచి పారిపోతుంటే ఎత్తు నుంచి కిందకి పడిపోతాడు. ఎటు చూసినా చెత్తనే ఉంటుంది. తను సరిగ్గా శ్వాస కూడా తీసుకోలేకపోతాడు. ఇప్పుడు తను ఏం చేసైనా అక్కడి నుంచి బయటపడాలి, లేదంటే అక్కడే చనిపోతాడు. ఎలా బయటపడాలని చుట్టూ చూస్తాడు, కానీ ఎటు చూసినా చెత్త తప్ప ఇంకేమీ కనిపించదు. సడన్ గా తను రక్తాన్ని కూడా వామిటింగ్ చేసుకుంటాడు. ఇక తను ఏం చేయలేక కింద పడిపోతాడు. అప్పుడే ఆ మాన్స్టర్స్ కూడా తన దగ్గరికి వస్తాయి. ఇక తను అనుకుంటాడు, నేను ఏమీ చేయలేనా, ఇక్కడే చనిపోవాల్సిందేనా అని. కానీ అంతలో తనకి రెక్టో గుర్తుకు వచ్చి తన రక్తం మరిగిపోతుంది. నేను చావను, పగ తీర్చుకోవాలి, ఎవరైతే నన్ను దోషి అని ఈ నరకంలోకి తోసేశారో వాళ్ళందరినీ నా చేతులతో చంపాలి అనుకుంటాడు. అన్నిటికంటే ముందు రెక్టోని చంపిన ఆ పిచ్చిన కొడుకుని పట్టుకునే వరకు నేను ప్రాణాలతో ఉండాలి అనుకుంటాడు. అప్పుడే ఉన్నట్టుండి రూడో గ్లౌజ్ లో ఏదో ఎనర్జీ రావడం మొదలవుతుంది. అప్పుడే తన ఎదురుగా ఉన్న ఏదో వస్తువు మెరుస్తూ తనకి కనిపిస్తుంది. వెంటనే దాన్ని వెళ్లి పట్టుకుంటాడు. అది ఒక పైప్. అలా మాన్స్టర్ తన ముందుకి రాగానే ఆ పైపుని తీసి దాన్ని మొహం మీద కొడతాడు. అక్కడే కొంచెం దూరంగా ఒక వ్యక్తి బైనాక్లియర్ లో ఇదంతా చూస్తూ ఉంటాడు. రూడో మాత్రం అక్కడ ఉన్న అన్ని వస్తువులతో ఆ మాన్స్టర్స్ పై అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ తనకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం వల్ల ఆ మాన్స్టర్స్ తో కూడా సరిగ్గా పోరాడలేకపోతాడు. అంతలో వెనుక నుంచి ఒక మాన్స్టర్ తను తినడానికి వస్తే సడన్ గా మళ్ళీ తన చేతుల్లో పవర్ వస్తుంది. వెంటనే దాని తల నరికేస్తాడు. అలాగే ఇంకో మాన్స్టర్ ని కూడా చంపేస్తాడు. అసలు తనకి అర్థం కాదు, ఉన్నట్టుండి తనకి ఇంత పవర్ ఎలా వచ్చిందో అని. తను ఏ వస్తువుని పట్టుకున్నా అది ఆయుధంలా తయారవుతుంది. కానీ ఇంకో పెద్ద మాన్స్టర్ ప్రాణాలతోటే ఉంటుంది. అది ఒక్కసారి తన మీద అటాక్ చేయగానే రూడో దూరంగా వెళ్లి పడిపోతాడు. ఇప్పుడు రూడో ఒక వ్యక్తి ముందు వెళ్లి పడిపోతాడు. ఆ వ్యక్తి చేతిలో గొడుగు పట్టుకొని ఉంటాడు. అలాగే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడకుండా ఒక మాస్క్ ను కూడా పెట్టుకుని ఉంటాడు. ఆ వ్యక్తి రూడోకి కూడా మాస్క్ పెట్టి తను ముందుకు వెళ్తూ ఉంటాడు. రూడో మాత్రం ఆ వ్యక్తిని చాలా ప్రశ్నలు అడుగుతాడు. నువ్వు ఎవరు, ఇక్కడే ఉంటావా, ఆ మాన్స్టర్ ఏంటి, అవి నన్ను చంపేస్తాయా, అసలు ఈ ప్లేస్ ఏంటి అని ఆన్సర్ రాకముందే ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఆ వ్యక్తి మాత్రం అబే కామ్ గా ఉండరా బై అంటాడు. అయినా సరే మనోడు కామ్ గా ఉన్నాడు కదా, మళ్ళీ అడిగిందే అడుగుతూ ఉంటాడు. దాంతో ఆ వ్యక్తి గట్టిగా అరుస్తూ, చెప్పాను కదా అన్ని మూసుకొని ఉండమని, మీ వల్లే పైనుంచి ఈ చెత్తని పడేశారు, మీ వల్లే ఇది నరకంగా తయారైంది, అయినా నీకు చాలాసేపటి నుంచి చెప్తున్నాను కామ్ గా ఉండని. మనం ఇలా మాట్లాడుకోవడం వల్ల ఆ చెత్త మాన్స్టర్స్ కి మన గురించి తెలిసిపోయింది. వాడిని నార్మల్ గా అటాక్ చేసి చంపలేము, అవి మన సౌండ్ ని బట్టి మూవ్ అవుతాయి. నేను అందుకే చాలాసేపటి నుంచి కామ్గా ఉండమని చెప్తున్నాను, నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు కాబట్టి అది మనని కనిపెట్టేసింది అంటాడు. ఆ మాన్స్టర్ వీళ్ళకి దగ్గరగా వచ్చి ఉంటుంది. అప్పుడే ఆ వ్యక్తి తన చేతిలో ఉన్న గొడుగుని ఒక ఆయుధంలా మార్చి ఆ మాన్స్టర్ పై అటాక్ చేస్తాడు. ఆ మాన్స్టర్ చెయ్యి కట్టై కింద పడగానే ఆ చెత్త కాస్త మట్టిలా మారిపోతుంది. అంతలో ఇంకా చాలా మాన్స్టర్ వస్తాయి. అప్పుడు ఆ వ్యక్తి పవర్ఫుల్ గా పైకెగిరి అన్ని మాన్స్టర్స్ ని చంపేస్తాడు. అతని పవర్ ని చూసి రూడో, ఇతను ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడు, ఇదే పవర్ నాలో ఉంటే నన్ను ఏడిపించిన ప్రతి నా కొడుక్కి బుద్ధి చెప్పేవాడిని అనుకుంటాడు.
అప్పుడే ఆ పెద్ద మాన్స్టర్ మళ్ళీ ఒక రాయిని ఆ వ్యక్తి పైకి విసురుతుంది. కానీ తన గొడుగుని చక్రంలాగా చేసి ఆ రాయిని కట్ చేస్తాడు. తర్వాత మళ్ళీ తన గొడుగులో ఫుల్ పవర్ ని నింపి ఒకే దెబ్బతో ఆ మాన్స్టర్ ని అంతం చేస్తాడు. ఆ మాన్స్టర్ చనిపోయిన తర్వాత ఆ గొడుగు మళ్ళీ నార్మల్ అవుతుంది. రూడో షాక్ తో అసలు ఎవరు నువ్వు అంటాడు. అప్పుడు అతను తన మాస్క్ ని తీసి నా పేరు ఎంజన్, నేను ఒక క్లీనర్ ని అంటాడు. కానీ అంతలో మళ్ళీ తనకి చెడు వాసన రాగానే తన మాస్క్ ని తిరిగి పెట్టుకుంటాడు. అలాగే రూడోని తిడతాడు, నీ అబ్బా మాస్క్ ఎందుకు తీయమన్నావురా నన్ను అని. అప్పుడే రూడో స్పృహ తప్పి కింద పడతాడు. తర్వాత మనకి రూడో ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇప్పుడు రూడో కొంతమంది కుర్రాలతో గొడవపడి వచ్చి ఉంటాడు. తను ఆ కుర్రాలతో మన దగ్గర ఉన్న ఏ వస్తువులో అయినా ప్రాణం ఉంటుందని చెప్పి ఉంటాడు. కానీ ఆ విషయానికి ఆ కుర్రాళ్ళు నవ్వి తనతో గొడవ పడతారు. అప్పుడే రెక్టో నువ్వు వాళ్ళని కొట్టావా అంటాడు. దానికి రూడో నేనేం కొట్టలేదు అంటాడు. అప్పుడు రెక్టో అయితే మంచి పని చేశావు, మనం ఏ వస్తువునైనా జాగ్రత్తగా చూసుకుంటే వాటిలోకి ప్రాణం వస్తుంది. కానీ ఇదంతా ఒక పాత కథ, మనుషులు వస్తువుల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఈ కథని చెప్పి ఉంటారు. కానీ నేను దీన్ని బాగా నమ్ముతాను. ఇక్కడ చూడు, నిన్ను శుభ్రం చేస్తున్న ఈ టవల్లో కూడా ప్రాణం ఉంటుంది, అందుకే నిన్ను ఇంత శుభ్రంగా చేస్తుంది. అప్పుడే రూడో అంటే అక్కడ ఉన్న చైర్ లో టేబుల్లో అన్నిట్లో ప్రాణం ఉంటుందా అంటాడు. దానికి రెక్టో ఉంటుంది, నువ్వు వేసుకున్న గ్లౌజుల్లో కూడా ప్రాణం ఉంటుంది అంటాడు. నువ్వు వీటిని జాగ్రత్తగా చూసుకున్నావంటే కొన్ని రోజుల తర్వాత వీటిలో కూడా ప్రాణం వస్తుంది, అవే నీకు సహాయపడతాయి అంటాడు. తర్వాత మళ్ళీ ప్రెజెంట్ కి వస్తే రూడోకి మెలకు రాగానే తనని చైన్స్ తో కట్టేసి ఉంటారు. ఎంజన్ తనని చైన్స్ తో కట్టేసి అక్కడి నుంచి లాక్కు వెళ్తూ ఉంటాడు. అప్పుడు రూడో నన్ను వదిలేయ్, నేను పైకి వెళ్ళాలి అంటాడు. కానీ ఎంజన్ మాత్రం అది అసాధ్యం అబ్బాయి, పైన ఉన్న ప్లేస్ ని మేము స్పైర్ అంటాం, అక్కడి నుంచి రావడమే కానీ తిరిగి వెళ్ళడం ఉండదు, ఏంటి ఎగురుకుంటూ వెళ్తావా అంటాడు. అయినా పైకి వెళ్ళాలన్నది నీ ఊహ మాత్రమే, ఇంతవరకు ఎవ్వరూ పైకి వెళ్ళలేదు, అందుకే నీ మనసులో పైకి వెళ్ళాలన్న ఆలోచన తీసేయి. కానీ రూడో మాత్రం నేను తప్పకుండా పైకి వెళ్లాల్సిందే, నువ్వు ఇంతకు ముందు చెప్పావు కదా పైకి వెళ్ళడం ఇప్పుడైతే అసాధ్యమని, అంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా, నీకేదో సీక్రెట్ తెలుసు కానీ నాకు చెప్పలేకపోతున్నావు, అదేదో చెప్తే నేను ఇక నుంచి వెళ్ళిపోతాను అంటాడు. అలాగే నాకు నీ పవర్ గురించి, ఈ ప్లేస్ గురించి, ఆ మాన్స్టర్స్ గురించి, అన్నిటి గురించి నాకు తెలియాలి. అలాగే నీలో ఉన్న పవర్ నాకు కూడా కావాలి, ఆ పవర్ తో పైన ఉన్న ఆ నా కొడుకుల్ని నేను చంపేయాలి, నువ్వు ఈ రహస్యం చెప్పే వరకు నేను అస్సలు కామ్గా ఉండను. దానికి ఎంజన్ సరే నేను అన్ని చెప్తానని తనని లాక్కుంటూ ఒక ఖాళీ ప్లేస్ కి తీసుకువస్తాడు. ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది, ఇక్కడే రూడోని వదిలేసి ఎంజన్ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అంతలో వెనక నుంచి కొంతమంది మాస్కులు పెట్టుకుని అక్కడికి వచ్చి రూడోతో నువ్వు పైనుంచి వచ్చావా అంటాడు. దానికి రూడో అవును నేను పైనుంచి వచ్చాను అనగానే వాళ్ళందరూ మాస్కుల్ని తీసేసి ఇన్ని సంవత్సరాల నుంచి పైనుంచి కిందకి వచ్చిన వాళ్ళని అస్సలు చూడలేదు, కానీ వీడు మన భాష మాట్లాడుతున్నాడంటే వీడిని నమ్మలేం, కానీ వీడి గురించి తెలుసుకోవాలని ఒక వ్యక్తి మాత్రం వీడు చెప్పేది నిజమే, వీడు పైనుంచే వచ్చాడు, మనం ఇన్ని రోజుల వరకు పైనుంచి వచ్చిన డెడ్ బాడీస్ మాత్రమే చూసాం, అయినా పాపం కుర్రోని ఈ విధంగా కట్టేసి కిందకి తోసేశారు చూడండి అని తనకు ఉన్న చైన్స్ ని తీసేస్తూ ఉంటారు. వాళ్ళని చూడగానే రూడో వీళ్ళు ఎంజన్ కంటే చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారు అనుకుంటాడు. అలా అనుకున్నాడో లేదో వాళ్ళు తనని తీసుకువెళ్లి వ్యాన్ లో కట్టేస్తారు. నిజానికి వీళ్ళు మనుషుల బాడీస్ ని అమ్మి పైసలు సంపాదిస్తారు, కొన్ని సార్లు వాళ్ళ బట్టలకు కూడా చాలా పైసలు వస్తాయి, కానీ రూడో ఇప్పుడు ప్రాణాలతో దొరికాడు కాబట్టి తనకి చాలా పైసలు వస్తాయి అనుకుంటారు. వీళ్ళందరికీ మనుషులంటే కోపం, మీరు పైనుంచి చెత్తని మొత్తం కిందకి విసిరేస్తారు, ఆ చెత్త వల్ల మాన్స్టర్స్ పుట్టుకొస్తున్నాయి, ఆ మాన్స్టర్స్ చేతిలో చాలా మంది మా వాళ్ళు చనిపోతున్నారు, దీనివల్లే చాలా మంది ఇళ్ళని పిల్లల్ని వదిలేసి చనిపోయారు, అందుకే మాకు పైనున్న వాళ్ళంటే అస్సలు పడదు అంటారు. నిన్ను తీసుకువెళ్లి టార్చర్ పెడతారు, అందరి ముందు నిన్ను నవ్వుల పాలు చేస్తారు అని తన దగ్గరికి వెళ్లి ఫుడ్ ని తన నోట్లో పెడుతూ ఇది చూసావా, ఇది నీకు చెత్తలాగే అనిపిస్తుంది, మేము చెత్తలో బతుకుతున్నాం కదా, మేము తినే తిండి కూడా నీకు చెత్తలాగా అనిపిస్తుందని తన నోట్లో పెట్టడానికి వెళ్ళినప్పుడు రూడో తన చెయ్యిని కొరికేస్తాడు. అలా వాని కొరికిన తర్వాత ఆ ఫుడ్ ని తనే తింటూ ఈ ఫుడ్ చెత్త కాదు, నాకు బాగానే ఉంది, నేను ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కటి నాకు ఏదో నేర్పిస్తుంది, పైన ఉన్నోళ్ళైనా కింద ఉన్నోళ్ళైనా చెత్తనైనా తినేదైనా ఏదైనా తనకి మంచిగానే ఉంటుందని తనలో ఎనర్జీని బయటికి తీస్తాడు. ఇప్పుడు ఫుల్లుగా తనలోంచి ఆ రెడ్
పవర్ బయటికి వస్తుంది. అందరూ తనని చూసి భయపడతారు. తన చుట్టూ ఉన్న ప్రతి వస్తువు గాల్లో తేలుతుంది. ఇదంతా దూరంగా ఉన్న ఎంజన్ చూస్తూ ఉంటాడు. అప్పుడే రూడోకి రెక్టో చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. ఏదైనా వస్తువుని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే అందులో సోల్ వస్తుంది అని. అంటే ఇప్పుడు తన గ్లౌజుల్లో పవర్ వచ్చింది అనుకుంటాడు. అలా వెంటనే అక్కడ ఉన్న చైన్ ని పట్టుకోగానే అది కూడా ఫుల్ పవర్ఫుల్ గా మారుతుంది. వాళ్ళందరూ ఆశ్చర్యంతో మనుషులు కూడా ఈ పవర్ ని వాడగలరా అనుకుంటారు. కానీ దూరంగా ఉన్న ఎంజన్ అంటాడు, ఎవరైతే వస్తువుల్ని జాగ్రత్తగా చూసుకొని వాటిలోకి సోల్ ని పంపిస్తారో వాళ్ళని గివర్స్ అంటారు అని. అప్పుడే వాళ్ళందరూ రూడోపై అటాక్ చేయడానికి వస్తారు. కానీ రూడో ఆ చైన్ సహాయంతో వాళ్ళపై అటాక్ చేస్తాడు. కానీ ఒక వ్యక్తి వాటి నుంచి ఆ చైన్ ని దూరం చేయండి, ఒక గివర్ ఒక వస్తువులోనే పవర్ ని జనరేట్ చేయగలడు, ఆ చైన్ ని దూరం చేస్తే వాడు ఏం చేయలేడు అంటాడు. వెంటనే వాళ్ళందరూ కలిసి ఆ చైన్ ని రూడో నుంచి దూరం చేస్తారు. కానీ రూడో ఒక టైర్ ని తీసుకొని దాన్ని కూడా ఒక ఆయుధం లాగా మారుస్తాడు. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. ఒక వ్యక్తి ఒక దాంట్లోనే పవర్ ని జనరేట్ చేయగలడు కదా, వీడేంటి ప్రతి వస్తువులో పవర్ ని జనరేట్ చేయగలుగుతున్నాడని షాక్ లో ఉంటారు. ఆ టైర్ తో రూడో అందరిపై అటాక్ చేస్తాడు. ఇంతకు ముందు వేలు కొరికిన ఆ వ్యక్తి అక్కడే ఉండి ఇంకా రూడోని తిడుతూ ఉంటాడు. వెంటనే రూడో వాడిని చంపడానికి వెళ్తే ఎంజిన్ వచ్చి రూడోని ఆపుతాడు. ఇక చాలు ఆపురా బుడ్డోడా, చాలా చేశావు అంటాడు. సడన్ గా ఎంజిన్ పట్టుకోగానే తను మళ్ళీ నార్మల్ గా మారతాడు. రూడో అసలు ఇప్పుడు ఏం జరిగింది అంటాడు. తన చేతిలో ఉన్న టైర్ కూడా మట్టిలాగా మారిపోతుంది. దానికి ఇంజన్, నీకు మొత్తం చెప్తాను కానీ నువ్వు క్లీనర్ లో జాయిన్ అవ్వు, నీలాంటి వాడు మాకు చాలా అవసరం అంటాడు. కానీ రూడో మాత్రం నేను అసలు జాయిన్ అవ్వను, నువ్వు చెప్పిన దాంట్లో నేనెందుకు జాయిన్ అవ్వాలి అంటాడు. అలా ఎపిసోడ్ 2 ముగుస్తుంది. ఎపిసోడ్ 3 కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.